సరే కదండి, దోసకాయ రోటి పచ్చడి చాలా టేస్ట్గా ఉంటుందండి. ఇది నేను ఎలా చేశాననేది మీకు చూపిస్తాను. అంటే ఒక్కో రకంగా చేస్తాను. నేను చేసే విధానం అయితే చూపిస్తాను, చూసేయండి. టేస్ట్గా ఉంటుందండి దోసకాయ రోటి పచ్చడి. చూసేద్దాం, వచ్చేయండి. ఓకేనా, లైక్ చేయండి. హాయ్ అండి, మా సబ్స్క్రైబర్స్ అందరికీ మమ్మల్ని ఇంతగా సపోర్ట్ చేస్తున్న మీ అందరికీ చాలా చాలా ధన్యవాదాలండి. నేను ఇవాళైతే దోసకాయ పచ్చడి చేస్తున్నానండి. ఈ దోసకాయ పచ్చడి నేను ఎలా చేస్తానని చూపిస్తాను. ముందుగా దోసకాయ, చిన్న దోసకాయ అంటే మీరు చేసుకునే దాన్ని బట్టి అయితే చేసుకోవచ్చు. నేనైతే చిన్న దోసకాయ తీసుకున్నాను. ఈ చిన్న దోసకాయకి 7 పచ్చిమిరపకాయలు అయితే తీసుకున్నాను. ఇవి ఇప్పుడు శుభ్రంగా మిరపకాయలు కడిగేసాను. దోసకాయ కూడా కడుక్కొని చెక్కు తీసుకోవాలి. కడిగి పెట్టేసాను, చెక్కు తీసుకున్నాం. ఇప్పుడైతే మాత్రం మిరపకాయలు వేపుకునేటప్పుడు కొంచెం తాలింపు గింజలు అయితే వేసుకోవాలండి. మంచి టేస్ట్ ఉంటుంది. ఇప్పుడు మనం అయితే ఈ దోసకాయ చెక్కు అయితే తీసుకుందాము. ఇలా శుభ్రంగా నీట్గా చెక్కు తీసుకున్న తర్వాత మజ్జిగ కోసుకోవాలండి. మజ్జిగకి ఫోన్ ఒక చేతి ఇలా కోస్తుంటే కొంచెం కష్టంగా ఉంది, కోసి చూపిస్తా. మజ్జిగ ఇలా కోసుకున్న తర్వాత చేదు చూసుకోవాలండి. చేదు ఉందో లేదో చూసుకొని తర్వాత ఇది ఈ గుజ్జు ఉంటుంది కదా, ఈ గుజ్జు అంతా తీసేయాలి. అది కూడా చూపిస్తాను చేదు చూసి. కాయ శుభ్రంగా ఇలా మజ్జిగ కోసుకున్న తర్వాత చేదైతే చూసుకున్నాం కదా, చేదైతే లేదండి. ఇప్పుడు నేను ఎందుకు ఇలా తీసేస్తానంటే ఈ గుజ్జు అంతా ఉంచేసామనుకో వేయనండి. ఈ గుజ్జు ఇది ఇలా తీసేస్తాను. మీకు నచ్చితే ఉంచుకోవచ్చు, ఎలా అంటే మీకు అవసరం లేదంటే తీసేసుకోవచ్చు, కావాలంటే వేసుకోవచ్చు. నేనైతే ఇలా తీసేస్తాను. ఇప్పుడైతే సన్న ముక్కలు కట్ చేసుకున్నాను ఈ దోసకాయని. ఇలా సన్నటి ముక్కలు కట్ చేసుకోవాలండి. ఇప్పుడు అయిపోయింది కదా, మనం ముక్కలు అయితే కట్ చేసుకున్నాం. ఇప్పుడైతే మిరపకాయలు వేపుకుందాం. మిరపకాయలు వేపుకున్నాక రొట్టెలో దంచేసుకుందాం. ఇప్పుడు బాండీ పొయ్యి మీద పెట్టేసేసి మనం మిరపకాయలు వేసుకోవాలి. మిరపకాయలు నేనైతే రెండుగా తుంపానండి. అంటే తుంపలు చేసేసుకుంటే బాగా వేగుతాయి, అందుకనైతే నేను తుంపి వేసాను. అది మీ ఇష్టం. మిరపకాయలు వేగడానికి సరిపడిన నూనె వేసుకోవాలి. మిరపకాయలు మజ్జిగ తుంపకపోతే ఆవంతను వేసేస్తే బాంబుల్లా పేలుతాయండి, తెలుసు కదా. అందుకని నేనైతే ఇలా తుంపి వేస్తాను, టప్పా పేలుతాయి. మిరపకాయలు కొంచెం వేగిన తర్వాత మనం కరివేపాకు, తాలింపులు చెప్పాను కదా, అవి వేసేసుకోవాలా. ఇప్పుడు తాలింపులు వేసుకోవాలా, కొంచెం కరివేపాకు వేసుకోవాలా. ఏ పచ్చడైనా సరే కరివేపాకు పడితేనే రుచి ఉంటుందండి, అందుకని నేనైతే వేస్తాను. అది మీ ఇష్టం. ఆ కరివేపాకు తాలింపులు కొంచెం వేగిన తర్వాత ఆపేసుకోవాలా. ఏ పచ్చడికైనా కరివేపాకు పడితేనే రుచిగా ఉంటుందండి. కరివేపాకు, ధనియాలు, జీలకర్ర. కానీ దీనికైతే ధనియాలు, జీలకర్ర అవసరం లేదు, మనం తాలింపులు వేసాం కాబట్టి బాగానే ఉంటుంది పచ్చడి. ఇప్పుడైతే మిరపకాయలు వేగిపోయినాయి. పొయ్యి ఆపేసేసి మనం ప్లేట్లో తీసుకున్నాం వీటిని. మిరపకాయలు ప్లేట్లో తీసుకున్నాం కదండి. మిరపకాయలు చల్లారిన తర్వాత ఇవి కావాల్సినవి, ఈ ఉల్లిపాయ కూడా తీసుకున్నాను. దాని దగ్గర చింతపండు, ఈ మొత్తం అయితే వేయలే, వర్క్ అక్కడ పెట్టాను కొంచెం. ఇవన్నీ రోట్లో దంచేసుకున్నాను తీసుకెళ్ళి. ఇప్పుడు మనం అయితే ముందుగా మిరపకాయలు వేసుకోవాలి. ఇప్పుడు మనం రోట్లో ముందుగా మిరపకాయలు అయితే వేసుకున్నాం కదా, సరిపడా చింతపండు అయితే వేసుకున్నాం కదా. ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు అయితే వేసుకోవాలండి. కాగి చూసారా ఎలా అరుస్తుందో. మధ్యాహ్నం టైం అయింది కదా, భోజనం టైము, అందుకని అరుస్తూ ఉంది. అన్నం పెట్టాలి, నేను రోటి కాడ పచ్చడి దంచుకుంటున్నాను, అందుకని చెప్పేసి అరుస్తూ ఉంది. ఇప్పుడు మనం మెత్తగా దంచుకోవాలి. ఇప్పుడైతే ఇప్పుడు మెత్తగా మెదిగిపోయింది కదా. ఇలా మెత్తగా దంచుకున్నాక మనం దోసకాయ ముక్కలు వేసుకోవాలి. ఇప్పుడు దోసకాయ ముక్కలు వేసుకున్నాం. దోసకాయ ముక్కలు వేసుకొని కూడా నిదానంగా దంచుకోవాలి, ఎందుకంటే ముక్కలు చిందిపోతాయి కాబట్టి. ఇలా కాచి తెగరుస్తుంది, అన్నం పెట్టాలి ఇంకా దానికి. దంచిన తర్వాత చూపిస్తానండి. ఇప్పుడు దోసకాయ ముక్కలు అయితే మెరిగిపోయినాయి కదా. ఇప్పుడు అన్నీ సరిపోయినలేదు చూసుకొని, చూసారా మెరిగిపోయింది పచ్చడి అయితే మాత్రం. ఇప్పుడు అన్నీ సరిపోయినలేదు చూసుకొని, ఇదిగో ఒక ఎర్రగడ్డ వేసి దంచుకోవాలండి. ఉప్పు సరిపోకపోతే మళ్ళీ కొంచెం వేసాను. మీరు కూడా ఉప్పు అయితే మాత్రం సరిపడంత వేసుకోండి, ముందుగానే ఒక్కసారి వేసుకోవద్దు ఉప్పు. ఇలా కచ్చాపచ్చగా దంచుకోవాలండి. ఉల్లిపాయ అయితే మెత్తగా దంచుకోకూడదు. నేనే ఫోన్ పట్టుకోవాలి కాబట్టి కొంచెం కష్టంగా ఉంటుంది. దంచిన తర్వాత అయితే చూపిస్తాను. ఉల్లిపాయ వేసుకున్నాక ఇలా దంచుకోవాలండి కచ్చాపచ్చగా. ఇప్పుడైతే పచ్చడి అయితే మెరిగిపోయింది కదా, అన్నీ సరిపోయినలో చూసేసాము. ఈ దోసకాయ పచ్చడి అయితే మాత్రం రెడీ అయిపోయిందండి, అన్నీ సరిపోయినాయి. ఇప్పుడు ఇంకా మనం ప్లేట్లో తోడేసుకుందాం, తాలింపు వేసుకోవాలి కదా, అందుకని చెప్పేసి
చేత్తో దాడం ఎందుకు వచ్చే స్పూన్కి రాదు పెట్టదు. ఎన్ని కూరలున్నా ఎన్ని రకాల వంటకాలు ఎన్ని కూరలున్నా ఈ పచ్చడితో సమం కాదండి. పచ్చడే టేస్ట్గా ఉంటుంది. పచ్చడి అయితే రెడీ అయిపోయింది కదా, ప్లేట్లో తోడేసుకున్నాం. ఇప్పుడు పచ్చడి తాలింపు వేసుకుందాం. తాలింపు వేసుకుంటే కానీ ఈ పచ్చడికి రుచి ఉండదండి, అందుకని నేనైతే తాలింపు వేస్తాను. చాలా టేస్ట్గా ఉంటుంది ఈ పచ్చడి అయితే మాత్రం. ఇప్పుడు ఇందాక మిరపకాయలు వేపిన బాండీలోనే కొంచెం నూనె అయితే వేసుకొని సరిపడా. ఇప్పుడు తాలింపు కావాల్సింది అయితే తాలింపు గింజలు, ఎండుమిరపకాయ, కరివేపాకు, తెల్లగడ్డనండి. దీంట్లో ఎర్రగడ్డ అసలు వేయకూడదు, ఎర్రగడ్డ వేస్తే బాగుండదు. పచ్చట్లో వేసి దంచాం కాబట్టి తాలింపుకి వేసుకుంటే సరిపోద్ది. నూనె కాగిపోయింది. నూనె కాగిన తర్వాత మనం తాలింపు రెడీ చేసుకుని వేసేసుకోవాలా. ఇప్పుడైతే తాలింపు అయితే వేగిపోయింది కదా, మనం పచ్చడి వేసేసుకున్నాం. పచ్చడి వేసేసి తాలింపులో బాగా కలబెట్టేసేయండి. కలబెట్టి వెంటనే ఆపేయండి. ఎక్కువసేపు ఉంచకూడదండి, ఎందుకంటే దోసకాయ ముక్కలు ఉడికిపోద్ది, అందుకనేది ఎక్కువ ఉంచకూడదు. బాగా కలబెట్టేసి ఆపేయండి. ఇప్పుడైతే మనం పొయ్యి ఆపేసుకుందాం. బాగా కలబెట్టేసుకున్నాం కదా. చూసారు కదండి దోసకాయ పచ్చడి నేను చేసిన విధానం అయితే మాత్రం చాలా టేస్ట్గా ఉంటుంది. అంటే ఒక్కో రకంగా చేస్తాను. నేను చేసే విధానం అయితే ఇది. నేను చేసిన దోసకాయ పచ్చడి మీరు ఒకసారి ట్రై చేయండి. ఎన్ని కూరలున్నా ఎన్ని రకాల వంటలు ఉన్నా కానీ పచ్చడి సాటి కావండి. పచ్చడితో ఎంత అన్నమైన తింటారు, అంత ఇష్టంగా తింటారు. ఈ పచ్చడి నేను ఎలా చేస్తాను అనేది చూసేయండి మీరు ఒకసారి. నచ్చితే లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. ఓకేనా, బాయ్.